హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనము ట్రెండింగ్ ఉన్న ఛానల్లో తెలుగు బోధన పద్ధతులు గురించి మనము తెలుసుకుందాము వీడియో ద్వారాను. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి విషయాలు అనేవి మనకు ఈ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఐదవ దానికైతే వెళ్ళిపోదాం. మనము 4 ప్రశ్నలు అయితే అప్పుడే వివరించాను. 5వ ప్రశ్న గురించి చూద్దాం ఈరోజు. దీని ద్వారా మనిషి మానసిక భౌతిక వికాసం కలుగుతుంది. ఇక్కడ 4 మల్టిపుల్ చాయిస్ అనేవి మనకి ఇచ్చారండి. శరీరం, ఆత్మ, భావన, భాష. ఇప్పుడు ఇవి 4 జవాబులు ఉన్నాయి కదా. ఈ 4 జవాబుల్లో కరెక్ట్ అయినటువంటి జవాబును మీరు కనిపెట్టగలరా ఫ్రెండ్స్? చెప్పండి. దీని ద్వారా మనిషి మానసిక బౌద్ధిక వికాసం కలుగుతుంది. ఏమిటి ద్వారా కలుగుతుంది? శరీరం ద్వారానా, ఆత్మ ద్వారానా, భావన ద్వారానా, భాష ద్వారానా? చెప్పండి మళ్ళీ. మనకు భాష ద్వారా కలుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? 6వ ప్రశ్నకు వెళ్ళిపోదాం. భావోద్యోక్తకమైన ధ్వని, క్రియ, కర్మ, భాష, ఆలోచన. వీటిలో ఏది మనకు కరెక్ట్ జవాబు అంటే భాష. ప్రపంచం నందలి లిపియుక్తమైన భాషలెన్ని? 1 100, 2796, 2900, 3100. ప్రపంచం నందలి లిపియుక్తమైనటువంటి భాషల యొక్క సంఖ్యనమాట చెప్పుకోండి ఫ్రెండ్స్. చూద్దాము. 2 అన్నమాట. 2796 భాషలు. ఇవి ప్రపంచం నందలి లిపియుక్తమైనటువంటి భాషలు మనకి ఎన్ని ఉన్నాయంటే 2796 భాషలు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనము 8వ ప్రశ్నకు వెళ్ళిపోదాం. భావం అనేది దీనికి సంబంధించినది. దేనికి సంబంధించింది? 1 మనస్సు, 2 శరీరం, 3 అవగాహన, 4 ఏది కాదు. ఏ దానికి సంబంధించింది? చెప్పండి ఫ్రెండ్స్. మనస్సుకు సంబంధించింది. భావం అనేది దీనికి సంబంధించిందంటే మనస్సు. దీనికి కరెక్ట్ అయినటువంటి జవాబు. ఓకేనా? నెక్స్ట్ 9 చూద్దాము మరి ప్రశ్న. మనిషి భావాలకు, ఆలోచనలకు ఆలంబనమయ్యేది మనస్సు, శరీరం, భాష, పరిసరాలు. చెప్పండి ఫ్రెండ్స్. దీనికి కరెక్ట్ అయినటువంటి జవాబు ఏది అంటే మనకు భాష అన్నమాట. మనిషి భావాలకు, ఆలోచనలకు ఆలంబనమయ్యేది భాష. నెక్స్ట్ 10వ ప్రశ్నకు వెళ్ళిపోదాము. భాష సుసంపన్నం కావడానికి ఇది అవసరము. 1 భావం, శక్తి, శరీరం, పైవన్నీ. వీటిలో ఏది మనకు కరెక్ట్ అయినటువంటి జవాబు అంటే భావం. నెక్స్ట్ 11వ దానికి వెళ్ళిపోదాము. భాష ఈ ధాతువు నుండి పుట్టినది. బుష్, భాష్, కాష్, షాష్. చెప్పండి ఫ్రెండ్స్. ఈ 4 జవాబుల్లో ఏది కరెక్ట్ ఆన్సరు? భాష ఈ ధాతువు ఏ ధాతువు నుండి పుట్టినది? బుష్, భాష్, కాష్, షాష్. చెప్పండి మళ్ళీ. ఆన్సర్ చెప్పుకోండి చూద్దాం. 2 వచ్చేసి భాష్ నుండి పుట్టినదే భాష. ఓకేనా? భాషోచ్చారణకు ఉపయోగపడేది కంఠం, ఆలోచన, నాలుక, పెదవులు. నాలుక. మార్క్స్ ముల్లర్ ప్రతిపాదించిన భాషావాదం. మార్క్స్ ముల్లర్ ప్రతిపాదించిన భాషావాదం. 1 డాంగ్ డాంగ్ వాదం, డింగ్ డాంగ్ వాదం, డాంగ్ వాదం, డింగ్ వాదం. కరెక్ట్ అయినటువంటి జవాబు డింగ్ డాంగ్ వాదం. భాష వీటి సమూహం. 4 జవాబులు ఇచ్చారు. ఆలోచనలు, క్రియలు, ధ్వనులు, ఏది కాదు. దీని ఆన్సర్ ఏంటి ఇప్పుడు మనకు? ధ్వనులు. కరెక్ట్ అయినటువంటి ఆన్సరు ధ్వనులు. భాషా స్వభావాలు ఇన్ని రకాలుగా పేర్కొనవచ్చును. 1
3, 5, 4 వీటిలో కరే ఇది సరైనటువంటి జవాబు ఏది అంటే మనకు 2 అన్నమాట. ఏమొస్తుందంటే 2గా పేర్కొన్నారు. భాషా స్వభావాలు 2 స్వభావాలుగా పేర్కొన్నారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనము 16వ ప్రశ్నకు వెళ్ళిపోదాం. మరి భాష వీటికి ఆధారభూతం అవుతుంది. మొదటిది ఆనందానికి, హాస్యానికి, క్రోధానికి, పైవన్నిటికీ. ఏ దానికి అవుతుంది ఆలోచించారా ఫ్రెండ్స్? పైవన్నిటికీ కూడా ఇది ఇవన్నిటికీ కూడా జవాబు అన్నమాట. భాష వీటికి ఆధారభూతం అవుతుందంటే ఆనందానికి, హాస్యానికి, క్రోధానికి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ 3 జవాబులు కూడా దీనికి జవాబు. ఈ 3 ఆన్సర్లు అన్నమాట ఈ మనము అడిగినటువంటి ప్రశ్నకు. నెక్స్ట్ 17 ఇతర జీవులతో పోల్చినప్పుడు మానవుడు బుద్ధిమంతుడవడానికి కారణం. ఇతర జీవులతో పోల్చినప్పుడు మానవుడు బుద్ధిమంతుడవడానికి కారణము శరీరం, భాషా సామర్థ్యం, ఆలోచన బలం. దీనికి ఆన్సర్ ఏంటి కనిపెట్టారా ఫ్రెండ్స్ మీరు? దీనికి కరెక్ట్ అయినటువంటి జవాబు భాషా సామర్థ్యము. 18వ ప్రశ్నకు వెళ్ళిపోదాము. విద్యా బోధనకు ఆధారమైనది. మొదటిది భాష, ఆలోచన, అవగాహన ఏది కాదు. కరెక్ట్ అయినటువంటి జవాబు ఏంటి ఫ్రెండ్స్ అంటే భాష. నెక్స్ట్ సమాజంలోని అనేక కార్యక్రమాలకు ఉపకరించేది కంఠం, భాష, భావం. 4వది శరీరము. దీనికి కరెక్ట్ అయినటువంటి జవాబు ఏది? 4. సమాజంలో అనేక కార్యక్రమాలకు ఉపకరించేది ఏది అంటే మనము కంఠం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. సమాజంలో అనేక కార్యక్రమాలకు ఉపకరించేది కంఠం, భాష, భావం, శరీరం. కంఠం ద్వారా. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ భాషా ప్రయోజనాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి మనకు? 4. మొదటిది 3, 2, 1. ఎన్ని రకాలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే మనకు 2 రకాలుగా భాషా ప్రయోజనాలు ఉన్నాయి. నెక్స్ట్ 21 భాష మానవునికి ఈ విధంగా ఉపయోగపడుతుంది. 1 జీవనోపాధికి, నాగరికత అభివృద్ధికి, వాణిజ్య వ్యాపార రంగాల అభివృద్ధికి, పైవన్నిటికీ అని ఇక్కడ 4వ జవాబు అయితే ఉంది. దేనికి ఉపయోగపడుతుందంటే మనకి ఈ 3 కూడా వీటికి ఆన్సర్స్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఈ 3 ఆన్సర్లు కూడా వీటికి ఈ ప్రశ్నకు వర్తిస్తాయి. 3 జవాబులు అన్నమాట. నెక్స్ట్ 22వ ప్రశ్నకు వెళ్ళిపోదాము. వ్యక్తిగత ప్రయోజనాలు ఇవి. సాంకేతిక ప్రయోజనం, ఉద్దీపన ప్రయోజనం. 3వది వచ్చేసి 1 మరియు 2. 4వది ఏది కాదని ఇచ్చాడు. వీటిలో మనము కరెక్ట్గా జవాబు అనేది మీకు తెలిసి చెప్పండి. 1 అంటే సాంకేతిక ప్రయోజనము, నెక్స్ట్ ఉద్దీపన ప్రయోజనము. దీనికి కరెక్ట్ అయినటువంటి జవాబు మనం ఏం చెప్పగలమంటే 1, 2 ఈ 2 కూడా జవాబులు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ శాస్త్రేతర విషయాలైన సాహిత్యాది కళల వల్ల కలిగే ప్రయోజనం. సాంకేతిక ప్రయోజనం, ఉద్దీపన ప్రయోజనం, వ్యక్తిగత ప్రయోజనం ఏది కాదు. మనకి ఇలా ఇచ్చాడు. దీనికి కరెక్ట్ అయినటువంటి జవాబు ఉద్దీపన ప్రయోజనము. 24 ఏ వ్యక్తికైనా మాతృభాషపై అధికారం ఉంటే ఇవి అలవడుతాయి. భావపరిపుష్టిత, భాషాభారతి, విశాల భావాలు, పైవన్నీ అని చెప్పాడు ఇక్కడ. నా కరెక్ట్ అయినటువంటి జవాబు ఏదంటే
పైవన్నీ అంటున్నాడు కాబట్టి మనకు ఈ 3 జవాబులు కూడా ఈ ప్రశ్నకు సమాధానాలు అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 25 భాష వల్ల మానవ జాతికి కలిగేటువంటి ప్రయోజనాలు ఏవి? పరిమితం, 2 విశాలం, వ్యక్తిగతం, ఏది కాదన్నాడు ఇక్కడ. దీనికి జవాబులు ఏంటివి చెప్పండి ఫ్రెండ్స్ చూద్దాము. ఈ క్వశ్చన్కు భాష వల్ల మానవ జాతికి ఏం కలుగుతుంది? భాష వల్ల మానవ జాతికి కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి మరి? మీకు ఏమైనా గుర్తుకొచ్చిందా ఫ్రెండ్స్? చెప్పుకోండి మళ్ళీ చూద్దాం. విశాలం, భాష వల్ల మానవ జాతికి కలిగేటువంటి ప్రయోజనాలు విశాలం. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు మనము 26వ దానికైతే మనం వెళ్ళిపోదామా. మాతృభాష అనగా తల్లి ఒడిలో నేర్చుకున్నది, అప్రయత్నంగా నేర్చుకునేది. తల్లి నేర్చుకున్న భాష. నెక్స్ట్ ప్రయత్నపూర్వకంగా నేర్చుకునేది. వీటిలో మనకి కరెక్ట్ అయినటువంటి జవాబు ఏది అంటే అప్రయత్నంగా నేర్చుకునేది మాతృభాష. ఓకేనా ఫ్రెండ్స్. అప్రయత్నంగా నేర్చుకోవాల్సినటువంటి భాష మాతృభాష. కరెక్ట్ అయినటువంటి జవాబు ఇది. ఓకేనా. మీరందరూ ఎంతో ఓపికగా వింటున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.